హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బెంగళూరు నుండి హైదరాబాద్కి ఫ్లైట్లో వెళ్తున్నాను. అంటే నాకు ఫ్లైట్ వచ్చేసి 7:05కి ఫ్లైట్ ఉంది. నేనంటే 6:05కి అక్కడ ఉండాలి. అంటే వన్ అవర్ ముందు ఉండాలి మనం. ఓకే, ఎయిర్పోర్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది బెంగళూరు ఎయిర్పోర్టు. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మనం ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో మిషన్స్ కనిపిస్తాయి మనకు. అంటే మనం టికెట్ బుక్ చేసుకుంటాం కదా ఆన్లైన్లో, ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ తీసుకునే మిషన్స్ అనేటివి. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకు పిఎన్ఆర్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ మిషన్లో ఎంటర్ చేస్తే మనకు మన నేమ్ వస్తుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేస్తే మన బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ రావట్లేదు. అంటే నేను ఒక 2 minutes లేట్ వచ్చిన. అంటే మనకు ఫ్లైట్కి వన్ అవర్ ముందు ఉండాలి. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినారు ఇక్కడ ఇండిగో ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది, ఇక్కడికి వచ్చాను. వాళ్ళకు చూపిస్తే వాళ్ళు మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చినారు. ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని మళ్ళీ మనం పైకి వెళ్ళాలి లిఫ్ట్లో. ఇలా పైకి మనది బోర్డింగ్ పాస్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న బోర్డింగ్ పాస్. కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఇలా మనం పైకి వెళ్ళగానే మనకు సెక్యూరిటీ చెక్కింగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు ఇలా మనం పైకి వెళ్ళగానే మనకు సెక్యూరిటీ చెక్కింగ్ ఉంటుంది ఇక్కడే. మన ఏంటంటే మన బ్యాగ్లో మనకు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మన డ్రెస్సెస్ కానీ ఉంటాయి కదా, అవి తీసేసి ఇక్కడ ఒక ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్లో వేయాలి. మనం ట్రేస్లో వేసిన తర్వాత చెక్కింగ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక మన బోర్డింగ్ పాస్ తీసుకుంటాం కదా, దానిపైన మనకు ఇక్కడ గేట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ నా గేట్ నెంబర్ వచ్చేసి 17. అయ్యో 17 అండి. ఇక్కడ 14 కనిపిస్తుంది కదా. తర్వాత ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి మన గేట్ నెంబర్ వరకు. ఇక్కడ వచ్చేసి మనది ఇక్కడ 17 కనిపిస్తుంది కదా. ఇక 17 దగ్గర మళ్ళీ సెక్యూరిటీ చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ అంటే మన ఐడి ప్రూఫ్ చూపించాలి. ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు మనకు లోపల పంపిస్తారు. ఇక్కడికి వెళ్ళి ఇక డైరెక్ట్ మనం ఫ్లైట్లకి వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళి కావాలంటే మీరు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఫ్లైట్స్. ఇక్కడ మనం ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి ఇక డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మనకు ఫొటోస్కి ఇక్కడ వీలు ఉండదు. మళ్ళీ మనం ఫ్లైట్ దిగిన తర్వాతనే మనం ఫొటోస్కు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది దిగనికి. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ సీట్ నెంబర్ చూసుకోవాలి మనం. మీకు సాధ్యమైనంత వరకు ఎక్కువగా విండో సీట్కి మాత్రమే ప్రిపేర్ చేయండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు విండో సీట్ చూసుకొని బుక్ చేసుకుంటే, ఇలా విండో సీట్ బుక్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇట్లా విండో నుండి మీకు ఫొటోస్ దిగడానికి కానీ ఇట్లా వ్యూ అనేది ఇలా నేను ఆల్రెడీ విండో నుండే వీడియో చేసి చూపిస్తున్నాను. ఇలా బాగుంటుంది, వీడియో కనిపిస్తుంది. మనం ఫొటోస్ కూడా సెల్ఫీ కూడా దిగవచ్చు. ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ మనకు వచ్చి మా ఫ్లైట్ కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా 7:05కి అయితే ఇప్పుడు 7:15 అట్లా అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఒకటి క్రేన్ కొంచెం ముందు తీసుకెళ్తుంది కదా, అది స్టార్ట్ అయిన తర్వాత మాది ఉంటుంది.